Hi and welcome to my channel. So this video lo nenu chupiche product review entante idi Good Vibes Vitamin C and E Age Defying Face Serum. So idi nenu ma mother kosam ani cheppi konnanu annamata. So complete ga use chesindi like ee bottle aithe em ledu. మొత్తం అయిపోయింది. సో ఆ తర్వాత నేను రివ్యూ తీస్తున్నాను. సో ఇదేంటంటే 10 ml ప్రోడక్ట్ మనకి 240 రూపీస్కి వస్తుంది గైస్. ఎప్పుడు డిస్కౌంట్స్లో ఉంటూనే ఉంటుంది. నేను 170 రూపీస్కి కొన్నాను, 240కి కొనలేదు. సో యా వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ ఆఫ్ దిస్ వన్. మనం ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్కి వచ్చేద్దాం గైస్. అవుట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏంటంటే మనకి నార్మల్ వైట్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది. అన్ని గుడ్ వైబ్స్వి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఉంటాయి ఫేస్ సీరమ్స్ వరకు వచ్చేసరికి. దీనిలో విటమిన్ సి అండ్ ఈ రెండు ఉన్నాయి. రెండు కూడా స్కిన్కి చాలా మంచివి. అండ్ దీనిలో పారాబెన్స్ లేవు, సిలికాన్స్ లేవు. సో మీరు లాంగ్ రన్లో వాడాలనుకున్నా కానీ వాడుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారో ఏం చెప్తున్నారో చూద్దాము. సో దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయంట. సో విటమిన్ సి కూడా ఉంది కాబట్టి ఫ్రీ రాడికల్స్ నుండి వచ్చే ఎఫెక్ట్స్ ని మన ఫేస్ మీద తీసేస్తుంది అని చెప్తున్నారు. దీనిలో విటమిన్ ఈ ఉంది కాబట్టి మాయిశ్చరైజేషన్ ని బాగా ప్రొవైడ్ చేస్తుంది మన స్కిన్ కి. సో ఇంటెన్స్ నరిష్మెంట్ ఇస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ 2-3 డ్రాప్స్ తీసుకుని ఫేస్ మొత్తం కడిగిన ఫేస్ క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. మసాజ్ చేస్తే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్యాస్టర్స్ చేయమంటున్నారు గైస్. తర్వాత కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని వీళ్ళు మెన్షన్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఇచ్చారు. సో ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి లోపల జస్ట్ నార్మల్గా ఉంటుంది. అండ్ దీని లోపల మనకి యాక్చువల్ ప్రోడక్ట్ అనేది గ్లాస్ బాటిల్లో వస్తుంది. ఇది డార్క్ బాటిల్. ఈ మొత్తం గుడ్ వైబ్స్ అన్నీ కూడా డార్క్ బాటిల్స్లో వస్తాయి. సో ఒకవేళ మీకు పైన అవుటర్ ప్యాకేజింగ్ పోయినా కానీ మీరు ఇది పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని ఏంటంటే లైట్ కలర్ బాటిల్స్ వస్తే బయట నుండి వచ్చే ఎండ పడింది అనుకోండి లోపల ప్రోడక్ట్ పాడైపోతుంది. బట్ దీంతో అలాంటి ప్రాబ్లం రాదు. సో అందుకని చెప్పి నాకు ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అనేది బాగా నచ్చింది. సో డ్రాపర్ ఇచ్చాడు, బట్ డ్రాపర్ నాకు పనిచేయలేదు. అండ్ ఇంకొకటి గైస్, మీరు చూసినట్టు అది లోపల ఇలా కూడా ఇచ్చారు. అంటే నార్మల్గా మనకు సీరమ్స్కి ఇది రాదు, బట్ దీనికి ఇది కూడా ఉంది. సో అదొకటి. ఈ డ్రాపర్ నాకు పోయినది వచ్చిందనమాట. సో మీరు చూస్తే ఇది పైకి ఉండాలి ఇది, బట్ అది కిందకు ఉంది. అంటే ఈ పిల్లది ఉంటుంది కదా, సో దానికి ఉంది. సో అందుకని చెప్పి ఇలా యూస్ చేయడానికి రాలేదు. సో మమ్మీ ఇలా తీసుకుని యూస్ చేస్తూ ఉండేది. అండ్ స్మెల్ దగ్గరకు వచ్చేసరికి స్మెల్ అంత ఎక్కువ అయితే ఏమీ లేదు. మనకి ఏదో కెమికల్ స్మెల్ లాగా అయితే రాదు. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ ఓవర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కానీ మీరు ఇది యూస్ చేయొచ్చు అనమాట. సో కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నాది కాదు మమ్మీది. దానికి ఏంటంటే ఫేస్ మీద ఎక్కువ మచ్చలు అవి ఉన్నాయి. విటమిన్ ఈ మనకి విటమిన్ సి కూడా ఉంది కాబట్టి మచ్చలు పోగొడతాయని చెప్పి ఆ ఒక్క రీజన్కే కొన్నాను. బట్ దానికి ఇది పనికి రాలేదు. అండ్ స్కిన్ని కొంచెం జిడ్డు చేసింది, కొంచెం ఆయిల్స్ని కంట్రోల్ చేయలేదు. మమ్మీది కూడా కాంబినేషన్ స్కిన్ అనమాట. యాక్చువల్గా కాంబినేషన్ కదా, ఆయిలీ స్కిన్నే. సో అదేంటంటే స్కిన్ మీద ఆయిల్స్ని కంట్రోల్ చేయలేదు. ఆయిల్స్ మామూలుగానే వస్తున్నాయి. అండ్ కొంచెం జిడ్డుగా కూడా చేసింది ఫేస్ని. సో అదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మచ్చలు అయితే ఏం పోలేదు. ఇది మొత్తం వాడిన లైక్ మమ్మీకి అయితే ఒక ప్రోడక్టే ఇస్తాను, అదొకటే వాడుకోమని చెప్తాను. సో అలా ఒక్కొక్కటే వాడుతూ ఉంటుంది అనమాట. సో యా దీంతోపాటు ఇంకా వేరే ఏం వాడలేదు అనమాట. అంటే దీన్ని ఎస్పెషల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అని చూడడానికి. సో ఫైనల్గా మచ్చలు అయితే ఏం పోలేదు. స్కిన్కి గ్లో కూడా ఏం తేలేదు. ఓవరాల్గా ఏం చేయలేదు ఈ ప్రోడక్ట్ మమ్మీ స్కిన్కి అయితే. సో మేబీ మీకు పడచ్చేమో, బట్ నా వరకు అయితే యూజ్లెస్ అనిపించింది ఈ ప్రోడక్ట్ అనేది. సో నేనైతే పక్క మళ్ళీ కొన్నా అండ్ రికమెండ్ కూడా చేయను గైస్. ఇది స్కిన్ కేర్ అనేది సబ్జెక్టు. ఇప్పుడు నాకు ఇది పడనంత మాత్రాన మీకు పడదు అని ఏమీ కాదు. మీకు మేబీ వర్క్ అవ్వచ్చు, బట్ నా వరకు మా మమ్మీ మీద అయితే మాత్రం వర్క్ అవ్వలేదు. సో యా ఇంకా ఏజ్ డిఫైన్ ఫేస్ సీరం అన్నారు. సో ఆ ఏజ్ వల్ల వచ్చే మచ్చల్ని వీటిని ఏం తీయలేదు కాబట్టి ఇంకా నాకైతే దాంతో యూజ్ అయితే ఏం అనిపించలేదు. సో ఐ థింక్ ఇదే అనుకుంటా ఫస్ట్ గుడ్ వైబ్స్. సెకండ్ యాక్చువల్గా ఒకటి షాంపూ నచ్చలేదు అండ్ ఇంకొకటి ఫేస్ సీరం అస్సలు యూజ్ అవ్వలేదు. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే పక్కా రికమెండ్ చేయను. కన్సిస్టెన్సీ అయితే వచ్చేసరికి ఏంటంటే ఆయిల్కి వాటర్కి మధ్యలో ఉంది గైస్. లైక్ మరీ తిక్కలేదు అలా అని చెప్పి మరీ వాటరీ కన్సిస్టెన్సీ కూడా లేదు, మిడిల్లో ఉంది. బట్ కొంచెం హెవీ ఉంది స్కిన్ మీద. సో మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే స్కిప్ చేయడమే బెటర్. లేదు మీది డ్రై నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ 30+ వాళ్ళు యూస్ చేయడం బెటర్. 30 కంటే తక్కువ ఉండే వాళ్ళు యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు యూస్ చేయాలని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. దీనికన్నా సపరేట్ ప్యూర్ విటమిన్ సి సీరమ్స్ వస్తాయి, ప్లమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బెటర్ దీంతో కంపేర్ చేస్తే. రేట్ ఎక్కువ అనుకుంటాం కానీ ఇది 10 ml 240 రూపీస్ గైస్.
సో 30 ml మనకి ఎంత అవుతుందో ఆలోచించండి. సో 30 ml ఆల్మోస్ట్ 700 వరకు వెళ్తుంది ఇది. సో మనకి ప్లమ్ అవి కూడా సేమ్ అవే రేట్కి వస్తున్నాయి, ఇంకా తక్కువకే వస్తున్నాయి. సో మీరు చూసుకోండి. నేను అలాగే అనుకునేదాన్ని ఫస్ట్ గుడ్ వైబ్స్ చీప్ కదా అని చెప్పి, కానీ ఫేస్ సీరమ్స్కి వచ్చేసరికి గుడ్ వైబ్స్ చాలా కాస్ట్లీ. సో 10 ml ప్రోడక్ట్ మనం లిటరల్లీ ఎన్ని రోజులు రాదు కూడా, ఎక్కువ రోజులు ఒక నెల కూడా రాదు మనం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటూ వెళ్తే. సో అది కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను. సో చూసి కొనుక్కోండి. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయడం మర్చిపోవద్దు. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై, సన్ షైన్స్.